అందరికీ నమస్తే అండి. మన దేశానికి పట్టిన టాప్ 5 దరిద్రాల్లో నిషేధిత మాదక ద్రవ్యాలు కూడా ఒకటి. సో, అవినీతి, ఈ కులాలు, మతాలు తారతమ్యం, ఆర్థిక అసమానతలు, సో ఇవన్నీ ఎలా ఉంటాయో నిషేధిత మాదక ద్రవ్యాలు తీసుకోవడం కూడా ఒకటి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన దేశంలో నిషేధిత మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వాళ్ళు ఎక్కువగా సెలబ్రిటీలే ఉంటున్నారండి. మీరు కావాలంటే చూడండి, హైదరాబాద్ చుట్టుపక్కల మ్యాక్సిమం సినిమాల వాళ్ళు, సినిమా సెలబ్రిటీలు, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, లేదా సీరియల్స్ వాళ్ళు, లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, వాళ్ళే ఎక్కువగా ఈ నిషేధిత మాత్రమే అంటే డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడతారు. తాజాగా పొలిటీషియన్స్ అండ్ వాళ్ళ పిల్లలు కూడా ఎప్పటికప్పుడు దీనిలో పట్టుబడతారు. తాజాగా ఈరోజు ఏం జరిగిందంటే, హైదరాబాద్లో నార్సింగ్ పోలీసులు అండ్ ఈగల్ టీం కలిపి సంయుక్త ఆపరేషన్లో ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి గారి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు. ప్రస్తుతానికి ఆయన్ను డీ అడిక్షన్ కేంద్రానికి తరలించారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఈయన గతంలో కూడా పోలీసులకు ఇది తీసుకుంటూనే పట్టుబడ్డారనమాట. సో ఇక్కడ అంటే సెలబ్రిటీల పిల్లలు, వాళ్ళు పిల్లల్ని ఎలా పెంచుతున్నారు అనడానికి ఇదే ఉదాహరణ. పిల్లలకు బాధ్యత నేర్పించాలి. సో వాళ్ళు ఒక హోదాలో ఉన్నప్పుడు, వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు, సమాజంలో గుర్తింపు ఉన్నప్పుడు, వాళ్ళని సెలబ్రిటీలుగా వేలాది మంది ఫాలో అవుతున్నప్పుడు, వేలాది మంది ఓట్లేసి గెలిపించినప్పుడు పిల్లల్ని ఏ విధంగా పెంచాలండి? ఇలాగ పెంచేది గాలికి వదిలేస్తారా? ఇష్టం వచ్చినట్టు తీసుకొని వదులుతారా? అంటే నేను ఇక్కడ పర్టికులర్గా ఎమ్మెల్యేగా అన్నాను అట్లా అందరినీ. సినిమాల్లో మ్యాక్సిమం సినీ రంగంలో ఎక్కువ మంది దీనికి అడిక్ట్ అయిపోయి ఉంటారనమాట. ఎక్కువ మంది దీనికి అలవాటు అయిపోయి ఉంటారు. కొంతమంది కాస్త పలుకుబడి ఉంటే చాలు సప్లై కూడా చేసేస్తారు. ఈవెన్ అందరినీ అని మీడియాను వదిలేస్తే ఎలా? మీడియాలో కూడా, మన తెలుగు మీడియాలో, టాప్ మీడియాలో ఒక మీడియా సంస్థ చైర్మన్ అండ్ వాళ్ళ పిల్లలు ఈ తెలుగు సినీ రంగానికి అండ్ మీడియా వాళ్ళకి, పెద్ద పెద్ద వాళ్ళందరికీ డ్రగ్స్ సరఫరాలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారనమాట. దీని మీద కేసులు నమోదయ్యాయి, కాంప్రమైజ్లు అయ్యాయి, అన్నీ జరిగాయి. ఇది మీడియాలో అన్ని మీడియాలకు తెలుసు.